Welcome to Brother Jenny Christopher's powerful spiritual messages. If you love Jesus Christ and seek to be uplifted and strengthened in your faith, you're in the right place. Prepare your heart for an edifying word. Now, let's listen to Brother Jenny. చాలా సంతోషం, మరొక పర్యాయం ఈ రీతిగా మీ మధ్యకు రాగలిగి దేవుని వాక్యాన్ని మీతో పంచుకునేటువంటి శ్రేష్టమైన అవకాశం ప్రభు నాకు కలిగించిన విధానం బట్టి నేను ప్రభుని ఎంతగానో స్తుతిస్తున్నాను. మరి దేవుని దాసులు, దైవజనులు, పాస్టర్ మనీష్ గారు మరి ప్రతి సంవత్సరం వారు క్రమం తప్పకుండా ఈ గ్రామ ప్రజల రక్షణార్థమై అలాగే స్థానిక సంఘాల యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదల నిమిత్తమై మరి చక్కని కోడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా. మరి వారిని నిజంగా అభినందిస్తున్నాను. దేవుడు వారికి ఇచ్చిన ఈ గొప్ప భారాన్ని బట్టి, ఈ మంచి మనసును బట్టి నేను ప్రభుని స్తుతిస్తూ మరి ఈ ప్రత్యేకమైన కూడికల్లో నేను కూడా మీతో ఉండి దేవుని వాక్యాన్ని మీతో పంచుకోవడానికి ప్రేమతో వారు నాకు ఇచ్చినటువంటి ఆహ్వానాన్ని బట్టి వారికి నా హృదయపూర్వకమైన కృతజ్ఞతలు. సంఘ పెద్దలు, సంఘ నాయకులకి కూడా నా కృతజ్ఞతలు. అధ్యక్షతల వారికి, మరి వేదిక మీద ఉన్న పెద్దలకు నా కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను. దేవుని బిడ్డలారా, మన చేతిలో ఉన్న బైబిల్ ఇందులో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ బైబిల్ మనం జాగ్రత్తగా మొత్తం పఠిస్తే బైబిల్ని ఒక 7 యుగాలుగా విభజిస్తారు. 7 యుగాలు అంటాం, లేదా 7 కాలాలు అని అంటారు. బైబిల్ని 7 కాలాలుగా విభజించవచ్చు అన్నమాట. ఒక్కొక్క కాలాన్ని గురించి మనం ధ్యానం చేస్తే బైబిల్ అంతా ధ్యానం చేసినట్టే లెక్క. బైబిల్లో ఏముందో మనకి తెలిసిపోద్ది అన్నమాట. అయితే ఈ కాలాలు ఏంటి ఇంతకీ అని అంటే, మొట్టమొదటి కాలం లేదా మొదటి యుగాన్ని ఏమంటారంటే నిర్దోష యుగం అని అంటారు. ఇన్నోసెంట్ ఏజ్ అని అంటారు అన్నమాట. లేకపోతే నిష్కలంక యుగం అంటారు. ఇంకొక మాట కూడా ఉంది, అమాయక యుగం అనే మాట. దీనికి ఇంకో పేరు ఉంది, ఏంటంటే అజ్ఞాన కాలం అంటారు. ఇన్ని పేర్లు ఆ మొదటి యుగానికి చెప్పబడ్డ పేర్లు అన్నమాట. ఇవన్నీ కూడా నిష్కలంక యుగం, నిర్దోష యుగం, అమాయక యుగం, అజ్ఞాన కాలం అనే మాట మనం మాట్లాడతాం. ఇది ఆదాము అవ్వలు తయారు చేయబడి, సృష్టి తయారు చేయబడి వాళ్ళు పాపం చేసేంత వరకు ఆ యుగం ఉందన్నమాట. అంటే వాళ్ళంతా నిర్దోషులు. అప్పుడు వాళ్ళకి పాపం ఏంటో తెలియదు, సిగ్గేంటో తెలీదు, తప్పంటే ఏంటో తెలియదు వాళ్ళకి. అంత నిష్కలంకంగా, పరిశుద్ధంగా జీవించినటువంటి యుగం అన్నమాట. ఆ తదుపరి పాపం చేశారు వాళ్ళు. ఆ తదుపరి నెక్స్ట్ యుగం ఏంటనంటే 7 యుగాల్లో మనసాక్షి యుగం అంటాం. ది ఏజ్ ఆఫ్ కాన్షియన్స్ అని అంటారు ఇంగ్లీష్లో. మనసాక్షి యుగం అంటారు. అది వచ్చింది. ఆ యుగం కొంతకాలం జరిగిందనమాట. అంటే మనిషిలో ఆ మనసాక్షి గద్దింపు అనేది వచ్చేసింది అనమాట. నేను తప్పు చేశాను, నేను చేసింది మంచిది కాదు అన్న ఆ గద్దింపు అనేది వచ్చేసింది అన్నమాట మనిషికి. దాని గురించిన వివరం కొన్ని అధ్యాయాలు మనం చూస్తాం. ఆ తదుపరి యుగం ఏంటంటే మానవ ప్రభుత్వ యుగం అంటారు దీన్ని. హ్యూమన్ గవర్నమెంట్ ఏజ్ అని అంటారు. మానవ ప్రభుత్వ యుగం అంటే అర్థం ఏంటంటే మానవులే ప్రభుత్వం చేసుకున్నారు, ఏలుబడి చేసుకున్నారు. బాబేలు గోపురం కట్టుట ద్వారా మనందరం ఇక్కడే ఉండిపోదాం, ఇంకెక్కడికి చెదిరిపోవద్దు, వాళ్ళకి వాళ్ళే ఆలోచన చేసుకొని, వాళ్ళకి వాళ్ళే నిర్ణయం చేసుకొని, వాళ్ళు ఏదో కట్టుకొని స్థిరపడిపోవడానికి ప్రయత్నాలు చేసినటువంటి కాలం అన్నమాట. దాన్ని మానవ ప్రభుత్వ కాలం అని అంటారు. ఆ తదుపరి కాలం అది అయిపోయిన వెంటనే 11వ అధ్యాయంతో అది అయిపోద్ది, ఆదికాండం. అది అయిపోయిన వెంటనే మనం చూసేది ఏంటంటే వాగ్దాన యుగం అంటాం. వాగ్దాన కాలం.
అంత దేవుడు అబ్రహాముకు చేసిన వాగ్దానం ఇవన్నీ కూడా మనం చూస్తాం అక్కడ. ఈ వాగ్దాన కాలం అంటారు ఆ తర్వాత వచ్చే కాలాన్ని. ఇక ఆ తర్వాత మనం నిర్గమాకాండానికి వచ్చే లోపల ఈ వాగ్దాన కాలము నిర్గమాకాండం 19వ అధ్యాయం వరకు మనం చూడవచ్చు. ఇక నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి మనకి ఏం మొదలవుద్దంటే ధర్మశాస్త్ర యుగం అంటాం దాన్ని. ఏజ్ ఆఫ్ లా అనే మాట ఉపయోగిస్తాం. ఏజ్ ఆఫ్ లా, ధర్మశాస్త్ర యుగం అని దానికో పేరు. ఈ ధర్మశాస్త్ర యుగం చాలా కాలం నడిచిందనమాట. ఎక్కడి నుంచి అంటే నిర్గమాకాండం 20వ అధ్యాయం నుండి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం వరకు అనమాట. అప్పటిదాకా ధర్మశాస్త్ర కాలమే నడిచిందనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోవడం జరిగిందో, అంటే యేసు ప్రభు చనిపోయేంత వరకు అది అనుకోండి, యేసు ప్రభు చనిపోయేంత వరకు ధర్మశాస్త్ర యుగం అనమాట. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో, యేసు ప్రభు చనిపోయి రక్షణ సంప్రాప్తి చేసి పరిశుద్ధాత్మని ఇచ్చాడో సంఘానికి, అప్పటి నుంచి కృపాయుగం మొదలవుతుంది అన్నమాట. ఆ కృపాయుగానికి మరొక పేరు ఏమిటనంటే సంఘయుగం అని అంటారు. ఇప్పుడు మనం ఉన్న యుగం కూడా సంఘయుగమే. ఇప్పుడు ఇప్పుడు మనం ఉంటున్నటువంటి కాలాన్ని, ఈ కాలాన్ని ఏమంటారంటే సంఘయుగ కాలం అని అంటారు అన్నమాట. కనుక ఇది సంఘయుగం ఇప్పుడు నడుస్తుంది. ఈ సంఘయుగం ఎప్పటిదాకా సంఘయుగం అంటే మన అంత సంఘం ఎత్తబడేంత వరకే. ప్రభు రాకడలో ఆయన మధ్యాకాశంలోకి వస్తాడు, అప్పుడు సంఘం ఎత్తబడుతుందట. విశ్వాసులందరూ ఎత్తబడతారు. ఈ విశ్వాసులు ఎత్తబడేంత వరకు దాన్ని ర్యాప్చర్ అంటాం ఇంగ్లీష్లో. ఆ విశ్వాసులు ఎత్తబడేంత వరకు ఇది సంఘయుగం, చర్చ్ ఏజ్ అని అంటాం ఇంగ్లీష్లో. లేదా ద ఏజ్ ఆఫ్ గ్రేస్, కృపాయుగం అనే మాట మాట్లాడుతాం. ఇక చివరి యుగం, 7వ యుగం ఏంటిరా అంటే ఎత్తబడిన తర్వాత నుండి ఇంకా 1000 ఏండ్ల పరిపాలన, 1000 ఏండ్ల పరిపాలన వరకు అన్నమాట. మళ్ళీ ప్రభు తన పరిశుద్ధులతో వచ్చి 1000 ఏండ్లు పరిపాలించడం, ఆయన రాజ్యం 1000 ఏండ్ల రాజ్యం అంతా కూడాను ఇది చివరి యుగం అన్నమాట. దేవుని 1000 ఏండ్ల పరిపాలన యుగం అని అంటాం దాన్ని మనం. కనుక బైబిల్ మొత్తం 7 యుగాలుగా విభజింపబడింది అన్నమాట. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కొక్క యుగాన్ని జాగ్రత్తగా మనం పఠిస్తే బైబిల్ అర్థమైపోద్ది, మనం ఒట్టిగే అర్థమైపోద్ది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే మా సొంతూరు ఖమ్మం, మేము ఉండేదేమో బెంగళూరు కదా, మా సొంతూరు ఖమ్మం వాళ్ళందరూ ఏం చేశారంటే నన్ను అడిగారు, అయ్యా మీరు ప్రతి సోమవారం బైబిల్ స్టడీ తీసుకోండి మాకు ఆన్లైన్లో అని అడిగారు. వాళ్ళకి ఆన్లైన్లో బైబిల్ స్టడీ తీసుకున్నాను. 66 పుస్తకాలు విశ్లేషణ ఇచ్చాను వాళ్ళకి. వారానికి ఒక పుస్తకం చెప్పాను వాళ్ళకి, గంట సేపట్లో ఒక పుస్తకం అంత. అట్టా 66 వారాలు 66 పుస్తకాలు ముగించాను. ఇప్పుడు పర్టికులర్గా వాళ్ళకి ఏం మొదలేశానంటే ఈ 7 యుగాలు మొదలేశాను అన్నమాట స్టడీ. ప్రతి సోమవారం 8 నుండి 9 గంటల వరకు గూగుల్ మీట్ అనే ఒక యాప్లో ఈ బైబిల్ స్టడీ ఉంటుంది. కేవలం ఖమ్మం వాళ్ళే కాదు, మొత్తం ఇక ఆంధ్ర, తెలంగాణ, వేరే దేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళు అందరూ కూడా పాల్గొంటున్నారు. 300-400 మంది పాల్గొంటున్నారు. వీళ్ళంతా బైబిల్ స్టడీలో కూడుకుంటారు అన్నమాట ప్రతి సోమవారం. వీళ్ళకి ఇప్పుడు ప్రత్యేకంగా నేను తీసుకునేది ఏంటంటే సంఘయుగమే. సంఘయుగాన్ని గురించి, అంటే ఈ కాలాల గురించి, 7 కాలాల గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు నిర్దోష కాలంలో ఉన్నాం అన్నమాట. మేము ఇంకా మొదటి కాలమే నడుస్తుంది. ఆ నిర్దోష కాలంలో ఏమేమి జరిగాయి అనేది ఇప్పుడు వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే ఈ 3 రోజులు ఉదయకాలాలు నేనేం చేస్తానంటే ఈ ప్రకటన గ్రంథంలో 7 సంఘాలు చెప్పబడ్డాయి కదా, 7 సంఘాలు ఉన్నాయి కదా. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3వ అధ్యాయం, ఈ 2 అధ్యాయాల్లో 7 సంఘాల గురించిన ప్రస్తావన జరిగింది. ఈ 7 సంఘాల్లో ఈ 3 రోజులు ఒక 3 సంఘాలు చూస్తాం. అంటే 7 చూడలేంగా, అందుకనే 3 రోజులు 3 సంఘాల గురించినటువంటి ఒక వివరణ
ఒక పఠన మనం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రాత్రి వేళ ఇంకా చాలామంది బయట వాళ్ళు అందరూ వస్తారు కనుక వేరే అంశాలు రాత్రి వేళ నేను మాట్లాడతాను. 3 రాత్రులు వేరే అంశాన్ని మాట్లాడతాను. కానీ ఉదయకాలం విశ్వాసులకి సంబంధించి ఇదిగో ఈ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం, అలాగే 3వ అధ్యాయంలో ఉన్న 7 సంఘాల గురించిన వివరణ మీకు ఇస్తాను. అయితే 7 సంఘాలు క్రమమైన పద్ధతిలో చెప్పను. నేను ఇక్కడ ఏ క్రమంలో బైబిల్లో రాయబడి ఉన్నాయో ఆ క్రమంలో చెప్పను. దేవుడు నన్ను ఏ సంఘాన్ని గురించి చెప్పమంటే ఆ సంఘాన్ని గురించి చెప్తాను ఈ 3 రోజులు. కాకపోతే ఈరోజు మాత్రం ఎఫ్ఎస్సి సంఘమే చూద్దాం. మొదటి సంఘం కదా అది. ఆ ఎఫ్ఎస్సి సంఘాన్నే ఈరోజు మనం ధ్యానం చేసుకున్నాం. ఇప్పుడు మీరు ప్రకటన గ్రంథం తీయండి. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం. 2వ అధ్యాయం మొదటి 7 వచనాల్లో ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించిన ప్రస్తావన జరిగింది. నేను చదువుతాను, మనం చదువుకోవడం మంచిది. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ మీ బైబిల్ తెరవండి. 228 పేజీ నెంబర్ 228 క్రొత్త నిబంధనలో 2వ అధ్యాయం మొదటి వచనం నుండి. ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయుము. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులను నీవు కనుగొంటివనియు, నీవు సహనము కలిగి నా నామం నిమిత్తము భారం భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. ఆయనను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివి. నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయము. అట్లు నువ్వు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ వద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. చెవిగలవాడు ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట వినాలట, వినుగాక. జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవవృక్ష ఫలములను భుజింప ఎత్తును. అందరూ ఆమెనండి. వెరీ గుడ్. ఇప్పుడు మనము ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి చూస్తున్నాం దేవుని బిడ్డలారా. ఈ ఎఫ్ఎస్సి సంఘంలో చాలామంది ఈ సంఘానికి దైవజనులు వచ్చారు. చాలామంది ఈ సంఘంలో పరిచర్య చేశారు. ఎఫ్ఎస్సి సంఘంలో ఇక్కడ ఎఫ్ఎస్సి సంఘానికి వచ్చి పరిచర్య చేసిన వాళ్ళలో ప్రధానమైన వ్యక్తి ఎవరు అంటే పౌలు గారు. మీరు ఇప్పుడు చూడొద్దు కానీ రాసుకోండి ఉట్టిగే. అపోస్తల కార్యం మనకి 20వ అధ్యాయం, 19వ అధ్యాయం, 20వ అధ్యాయం అంతా కూడాను ఈ పౌలు గారు ఎఫ్ఎస్సి పట్టణంలో చేసిన సేవ అంతా వివరణ అక్కడ ఉంటుంది. ఆయన ఒక 3 సంవత్సరాలు గంభీరమైన పరిచర్య ఎఫ్ఎస్సి పట్టణంలో చేశాడు. పౌలు 3 సంవత్సరాలే చేశాడు, కానీ చాలా గంభీరమైన పరిచర్య చేశాడు. సో ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని దర్శించిన వారిలో ప్రధానమైన వ్యక్తి ఎవరంటే పౌలు. రెండో వ్యక్తి ఎఫ్ఎస్సి సంఘాన్ని దర్శించిన వాళ్ళు ఎవరంటే అకులా, ప్రిస్కిల్లా. అకులా, ప్రిస్కిల్లా మనకు తెలిసినట్టుగా వీళ్ళు కూడా ఎఫ్ఎస్సి సంఘానికి పౌలుతో వెళ్ళిన వాళ్ళే. పౌలుతో వెళ్తారు, అక్కడ కొంత హింసలు ఎదుర్కొంటారు, శ్రమ ఎదుర్కొంటారు. పౌలుకి పరిచర్యలో సహాయపడినటువంటి దంపతులు వీళ్ళిద్దరు భార్యాభర్తలు, అకులా, ప్రిస్కిల్లా. తర్వాత ఎఫ్ఎస్సి పట్టణాన్ని దర్శించి సంఘాన్ని దర్శించి ప్రోత్సహించిన వారిలో మరొక వ్యక్తి ఎవరంటే అపోల్లో అన్నటువంటి ఒక వ్యక్తి. ఆయన గురించిన విషయాలు కూడా మనకి బైబిల్లో వివరించబడ్డాయి, అపోస్తల కార్యంలోనే వివరించబడ్డాయి. ఆ తర్వాత తిమోతి కూడాను ఈ ఎఫ్ఎస్సి సంఘాన్ని దర్శించిన వాడు. ఇంకా మాటకు వస్తే
పౌలు గారు ఏం చేస్తాడంటే ఒక దశ వచ్చినప్పుడు తిమోతినే ఈ సంఘానికి కాపరిగా నియమిస్తాడనమాట. తిమోతి ఈ ఎఫెసీ సంఘానికి కాపరి అవుతాడనమాట. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకొక వ్యక్తి ఈ సంఘాన్ని దర్శించినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే యోహాన్, అపోస్తలుడైన యోహాన్. యోహాన్ కూడా ఈ సంఘాన్ని దర్శించినవాడు. పౌలు గారు, అకుల ప్రిస్కిల దంపతులు, ఆ తర్వాత అపోల్లో, ఆ తర్వాత తిమోతి, ఆ తర్వాత యోహాన్, వీళ్ళందరూ కూడా ఎఫెసీ పట్టణాన్ని, ఆ ఎఫెసీ సంస్థల్ని దర్శించి ప్రోత్సహించినటువంటి వారే. కనుక మరి ఎఫెసీ సంఘం ఎంత ధన్యకరమైందో మీరు ఊహించుకోవాలి. గొప్ప గొప్ప దైవజనులు, మరి ఆత్మచేత నింపబడిన వారు ఈ సంఘానికి వచ్చి మరి అక్కడ బోధ చేసినట్టుగా మనకి కనపడతాం. ఎఫెసీ పట్టణాన్ని గురించి మనం కొంచెం ఆలోచన చేస్తే, దేవుని బిడ్డలారా, పెద్ద పట్టణం అంటానికి లేదులే, కానీ అప్పట్లో అయితే పెద్ద పట్టణమే. ఎందుకంటే అప్పట్లోనే ఎఫెసీ సంఘంలో ఉన్న అంటే ఆ పట్టణంలో ఉన్న సంఖ్య ఎంత అంటే 2,50,000 మంది జనం అనమాట. జనాభా, ఆ పట్టణానికి ఉన్న జనాభా 2,50,000 మంది. అప్పట్లో అంటే పెద్ద సంఖ్య అనమాట. ఇప్పుడు కాదులే కానీ అప్పట్లో పెద్ద సంఖ్య అది. కనుక ఎక్కువ ప్రజలు ఉన్నటువంటి పట్టణమే అది. అక్కడ ఈ పట్టణానికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే అర్తమీ దేవత అంటారు. చెప్పండి అందరు, ఏం దేవత? అర్తమీ. మళ్ళీ చెప్పండి, అర్తమీ. అర్తమీ దేవత ఆరాధన బాగా జరుగుతుంది అన్నమాట ఈ పట్టణంలో. ఈ అర్తమీ దేవతకి మరొక పేరు పెట్టారు, అదేంటంటే డయానా అని అన్నారు. డయానా దేవత అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. కనుక మీరు మీలో ఎవరైనా డయానా అని పెట్టుకుంటే అది క్రైస్తవ పేరు కాదు, దేవత పేరు అనమాట. అది అర్థమైందా? ఎఫెసీ పట్టణంలోని దేవత పేరు అనమాట. అది అర్తమీ దేవత పేరే డయానా అని కూడా ఉందన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి మీరు. అయితే ఇక్కడ డయానా అంటే, లేకపోతే ఈ అర్తమీ దేవత కొరకు వాళ్ళు కట్టినటువంటి పెద్ద దేవాలయం ఒకటి ఉంది. ఈ దేవాలయం ఎంత పెద్దదంటే ప్రపంచంలో 7 వింతలు అని చెప్తారు. ప్రపంచంలో 7 వింతలు. ఆ వింతల్లో ఈ దేవాలయం ఒక వింత అనమాట. 7 వింతల్లో ఇది ఒకటి అనమాట. ప్రపంచ 7 వింతల్లో అర్తమీ దేవాలయం అనేది, లేకపోతే డయానా దేవాలయం అనేది ఓ పెద్ద వింతగా ఎంచుకొని చాలామంది అంటే టూరిస్టులు ఆ దేవాలయం చూడటానికి వస్తూ ఉంటారన్నమాట. నలు దేశాల నుండి కూడా అక్కడికి వస్తూ ఉంటారని మనం తెలుసుకుంటాం. అయితే ఈ సంఘం ఎప్పుడు స్థాపించబడిందనంటే క్రీస్తు శకం 50వ సంవత్సరంలో స్థాపించబడింది. ఈ సంఘం క్రీస్తు శకం 50వ సంవత్సరంలో స్థాపించబడింది. విషయం ఏంటంటే ఇప్పుడు మనము ప్రకటన గ్రంథంలో ఈ సంఘాన్ని గురించి చూస్తున్నాం కదా. ప్రకటన గ్రంథంలో చూస్తున్నాం. ఎక్కడో అపోస్తల కార్యంలో పౌలు గారు ఈ సంఘాన్ని దర్శించినప్పుడు అప్పుడు అక్కడ సంఘం స్థాపించబడింది. అర్థమైందా? అది ఎప్పుడన్నాను? క్రీస్తు శకం 50వ సంవత్సరం. ఇప్పుడు ఇక్కడికి వచ్చింది, ఎక్కడికి? ప్రకటన గ్రంథానికి వచ్చే లోపల ఈ సంఘానికి ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి అంటే 45 సంవత్సరాలు గడిచిపోయినాయి. ఎన్ని సంవత్సరాలు? 45 సంవత్సరాలు గడిచిపోయింది. ఈ 45 సంవత్సరాల కాలంలో ఈ సంఘం ఎలాగ ఎదిగిందనేది ఇప్పుడు మనం చూడాలి. ఇప్పుడు అదనమాట ప్రశ్న. అది అప్పుడెప్పుడో స్థాపించబడిన సంఘం 45 సంవత్సరాల క్రితం. ఇప్పుడు ఈ 45 సంవత్సరాల తర్వాత ఈ సంఘ పరిస్థితి ఎలాగుండింది అనేది మనం ఆలోచన చేస్తున్నాం దేవుని బిడ్డ. మరి అయ్యగారు, మన సంఘం స్థాపించబడి ఎన్ని సంవత్సరాలు అయింది? ఓరు బాబాయ్, 78. మరి అయ్యగారు వచ్చే 41 సంవత్సరాలు అయిందట మనషయ్య గారు. మరి అంతకుముందు నుంచే ఉంది ఇంకొక 30 సంవత్సరాలు, 37 సంవత్సరాలు. మొత్తం మీదకి 78 సంవత్సరాల చరిత్ర ఉందట. మీకు విన్నారా? ఓహో, 78లో స్టార్ట్ అయిందా? అట్ట చెప్పండి. అంటే అప్పుడు ఎన్ని సంవత్సరాలు అయింది? 78 అంటే ఎన్ని సంవత్సరాలు అయింది అప్పుడు? 47 సంవత్సరాలా? మీరు వచ్చి 41 అయిందా? 47 సంవత్సరాలు అండి. అంటే మీరు కూడా దాదాపుగా ఎఫ్ఎస్సి సంఘమే. అవ్వా, కరెక్ట్గా సెట్ అయ్యారు పో. ఎఫ్ఎస్సి సంఘమేమో 45 సంవత్సరాలు, మీరేమో 47 సంవత్సరాలు. ఒకసారి దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. సంబరంగానే చెప్పారులే కానీ హల్లెలూయా.
మరి ఈ 47 సంవత్సరాల్లో మీకేమైందనేది ప్రశ్న ఇప్పుడు అదనమాట. ఇప్పుడు మీరు ప్రభులోకి వచ్చి అంతకాలం అయింది, మీరు ప్రభులో విశ్వాసంలో ఉండబట్టి అంతకాలం అయింది. ఈ కాలంలో మీరు ఎంత ఎదిగారు అన్నదే ప్రశ్న. ఇప్పుడు అది మనం ఆలోచన చేస్తున్నాం. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతున్నానంటే, ప్రతి సంవత్సరం ఇంత ఖర్చు పెట్టి మనశ్శాయి గారు కూడికలు పెట్టాల్సిన అవసరత ఉందో లేదో తెలుసుకుందామని. అర్థమైందా? ఇప్పుడు ఇక్కడ ఏమీ జరగట్లేదు అనుకోండి, మీలో ఆధ్యాత్మికంగా ఏ కార్యం జరగట్లేదు, మీలో ఎదుగుదల కనపట్టలేదు, మీలో మార్పు కనపట్టలేదు. లెక్క ప్రకారంగా అయితే పెద్ద పెద్ద దైవజనులు వస్తున్నారు, ఖర్చు పెడుతున్నారు, అయ్యగారు పిలిపిస్తున్నారు, పాటలు పాడే వాళ్ళని కూడా పిలిపిస్తున్నారు ఎక్కడి నుంచో. మొత్తానికి మీకు సువార్త ప్రకటన చేస్తున్నారు, వాక్యాన్ని వినిపిస్తున్నారు. మరి ఇంత జరుగుతుండగా మనలో జరిగేది ఏంటనేదే పెద్ద ప్రశ్న ఇప్పుడు. అది నాలో వచ్చే మార్పు ఏంటి అసలు? సంవత్సరం అనేది కావాలి. మీకు ఒక విషయం చెప్పనా? మీ అయ్యగారు మనశ్శాయి గారి గురించి మీ అందరికి బాగా తెలుసు. ఎందుకంటే ఆయన బాగా చూస్తారుగా మీరు రోజు కదా, సంవత్సరాల తరబడి చూస్తున్నారుగా ఆయన గబుక్కున మోటార్ సైకిల్ కొత్తది కొనుక్కుంటే అయ్యగారు కొత్త మోటార్ సైకిల్ కొనుక్కున్నారు అంటారు. ఆయనకు ఇల్లు కట్టుకుంటే అయ్యగారు ఇల్లు కట్టుకున్నారు అంటారు కదా. ఆయన కారు కొనుక్కుంటే అయ్యగారు కారు కొనుక్కున్నారు అంటారు. అబ్బాయికి పెళ్లి చేస్తే పెళ్లి చేశారు అంటారు కదా. కనుక అయ్యగారులో వచ్చే ప్రతి మార్పు మీకు తెలిసిపోద్ది. ఇక ఆయన జీవితం మీ అందరు ఎదుట బట్టబయలే. అక్కడ దాపరికం ఏమి లేదు. ఇక ఆయన ఇంట్లో తిరిగేవాళ్ళు మీరందరూ, మీలో తిరిగేవాళ్ళకి మీకు తెలుసు. ఇక ఇంట్లోనే ఉంటారుగా చాలామంది, అక్కడే ఏం జరుగుతుందో మీకు బాగా తెలుసు ఇంట్లో. కనుక ఆయన జీవితాన్ని గురించి మీరు బాగా ఎరిగి ఉన్నారు. మరి మీ గురించి ఆయనకి తెలుసా అంటున్నాను నేను. అది ఇప్పుడు ప్రశ్న ఏంటంటే, మరి మీ గురించి ఆయనకి తెలుసా, అయ్యగారికి తెలుసా, ఎంత తెలుసు? అసలు మీ ఎదుగుదల ఎంత కనపడుతుంది? మీరు ఎదిగినట్టుగా కనపడుతుందా, ఎదగినట్టుగా కనపడుతుందా అనేది ప్రశ్న. ఇప్పుడు అదే వారు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నాను అనమాట. అది సంగతి. వారు తెలుసుకోవాల్సిన విషయాలు నేనే తెలుసుకుంటున్నా ఇప్పుడు, దేవుని బిడ్డలారా. కనుక ఎంత ప్రాముఖ్యమో చూడండి. మనందరం గుండె మీద చేసుకొని ఒక మాట చేద్దాం అయ్యగారికి. అయ్యా, మంచి ఖర్చు పెడుతున్నారు, బాగానే జరుగుతున్నాయి కూడికలు, ప్రతి సంవత్సరం క్వాయర్ వారు కొత్త చీరలు కట్టుకొని వస్తున్నాం, బాగానే ఉందయ్యా. కానీ దీనివల్ల ఏ మేలు జరగట్లేదు, మాకు ఓ పని చేయండి, వచ్చే సంవత్సరం నుంచి కూడికలు ఆఫ్ చేయండి అయ్యా అని చెప్పండి. లేదయ్యా, ఇది మాకు చాలా మేలు జరుగుతుంది దీనివల్ల, ఇట్లాంటి వాళ్ళందరూ మారారు ఈ కూడికల ద్వారా, మా ఇంట్లో కూడా మార్పు వచ్చింది, నాలో కూడా మార్పు వచ్చింది అయ్యా అని ఇక్కడ వద్దులే, ఆయన ఇంటికి వెళ్ళి చెప్పండి. ఆయన ఇంటికి వెళ్ళి చెప్పండి ఈ మాట. ఇవి మాకు ఎంతో మేలు చేస్తున్నాయి ఈ కూడికలు. నేను యథార్థంగా మాట్లాడుతున్నా, అర్థమవుతుందా మీకు? ఇప్పుడు నేను యథార్థంగానే మాట్లాడుతున్నా మీతో. ఇదేదో ఆషామాషిగా కూడికలు పెట్టడం, ఖర్చు పెట్టుకోవటం కాదని చెప్తున్నా అదనమాట. నేను దీని వెనకాల చాలా ప్రయాసం ఉంది, చాలా ఖర్చు ఉంది, త్యాగం ఉంది దీని వెనకాల. మరి ఇదంతా దీనికి తగిన ప్రతిఫలం మరి అయ్యగారు పొందుకుంటున్నారా లేదా? ఈ ప్రతిఫలం మన దేవుడు చూస్తున్నాడా లేదా? ఒక రోజున దేవుడే ఒకవేళ మనశ్శాయి గారిని దర్శించి, అయ్యా నీ ప్రయాసం అంతా నాకు అర్థమైందిలే కానీ ఇక ఆపేయి అన్నాడు అనుకోండి. నాకు వీళ్ళ సంగతి అంతా తెలిసింది, దేవుడే అన్నాడు అనుకోండి. ఇక అప్పుడు మీరేం చేస్తారు? వీళ్ళలో ఏ మార్పు నాకేం కనపట్లేదు, ఇక వద్దులే, ఇంత ప్రయాసం వద్దులే కానీ ఇంకెక్కడన్నా ఇంకో ఊరిలో పెట్టండి ఈ ఖర్చు అంతా, వెళ్ళవడంలో మాత్రం వద్దులే అన్నారు అనుకోండి దేవుడు. ఈ ఖర్చు ఇంకో ఊరిలో పెడితే ప్రభు అది అన్నాడు కదా, మీ మధ్య చేసే సూచక్రియలు తూరు సీదోను ప్రాంతంలో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొందేవాళ్ళు అన్నాడు దేవుడు. ఒక ఊరు గురించి మాట్లాడుతూ దేవుడు అన్నాడు, మీ మధ్య జరిగే సూచక్రియలు నేను ఇంకో ఊరిలో చేస్తుంటే వాళ్ళు ఎప్పుడో మారుమనసు పొంది గోనె పట్టు కట్టుకొని పశ్చాత్తాపడి ఏడ్చేవాళ్ళే, అసలు మీలో ఏ మార్పు రావట్లేదురా బాబు అని ప్రభు ఒక ఊరు గురించి అన్నాడు. మరి ఆ వెలవడం గురించి అలాగ అనకూడదనేదే నా బాధ, అలాగ అనకూడదని. సరే, ఇంతకీ ఈ సంఘాన్ని 45 సంవత్సరాల తర్వాత దర్శిస్తున్నాడు ప్రభు. ఇప్పుడు మళ్ళీ ఈ సంఘంతో మాట్లాడుతున్నాడు, ఎఫెసీ సంఘంతో ఏం మాట్లాడుతున్నాడో చూద్దాం. ఎలాగ తను పరిచయం చేసుకున్నాడో ఈ సంఘానికి చూద్దాం. చూడండి,
2వ అధ్యాయం, ఇది ప్రకటన 2వ అధ్యాయం. ఎఫెస్సులో ఉన్న సంఘపు దూతకు ఇలాగు రాయము. ఎవరికి రాయమన్నాడు? అందరు చెప్పాలి గట్టిగా. సంఘపు దూత అంటే ఎవరంటే, దూత అంటే దేవదూత కాదు ఇక్కడ. మీరు అర్థం చేసుకోవాల్సిన మాట ఏంటంటే, దూత అంటే దేవదూత కాదు ఇక్కడ. సంఘానికి వర్తమానం అందించే వ్యక్తి అని అర్థం అన్నమాట. దూత అంటే వర్తమానం అందించేవాడిని దూత అంటారు. కనుక ఇప్పుడు ఇక్కడ ఎవరి గురించి ప్రభువు మాట్లాడుతున్నాడంటే పాస్టరే. సంఘ పాస్టర్కి ఇలాగు రాయమన్నాడు అనమాట. అది సంగతి. 7 సంఘాల 7 దూతలు ఉన్నారు చూసారా, వాళ్ళందరూ పాస్టర్లే. 7 దూతలు, అంతేగాని దేవదూతలు కాదు వాళ్ళు. గుర్తుపెట్టుకోవాలి మీరు. సంఘానికి దేవుని వర్తమానం అందించేవాళ్ళు అన్నమాట. వీళ్ళని దూతలు అన్నారు అన్నమాట. బైబిల్లో ప్రకటన గ్రంథంలో దూతలు అన్నారు. ఇప్పుడు సంఘపు దూతకి ఇలాగు రాయము అని అన్నాడు. అంటే ఆ పాస్టర్ గారికి ఈ విషయాలు రాయరా బాబు అని యోహానికి చెప్పాడు దేవుడు. ఏ సంఘం? అందరు చెప్పాలా? ఎఫెసీ సంఘం. వెరీ గుడ్. ఇప్పుడు ఏమని రాస్తున్నాడు ప్రభువే అక్కడ తన గురించి తాను చెప్పుకుంటున్నాడు. మొదటి వచనం చూడండి. 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీప స్తంభముల మధ్య సంచరించువాడు. దేవునికి స్తోత్రం చెప్పండి అందరూ ఒకసారి. హల్లెలూయా. ఈయన ఎవరో చెప్తున్నాడు. ఈ యేసుప్రభు ఎవరో ఈ సంఘానికి తెలియజేస్తున్నాడు. 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు అని అన్నాడు. వింటున్నారా? 7 నక్షత్రాలు చేత పట్టుకున్నవాడు అనే మాట ఇక్కడ రాయబడినటువంటి మాట. దేవుని బిడ్డలారా, ఇక్కడ మీరు గుర్తించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఈ నక్షత్రాలు ఏంటి అనేది ఇప్పుడు మనకు పెద్ద ప్రశ్న రావాలి. ఈ నక్షత్రాలు 7 నక్షత్రాలు చేత పట్టుకున్నాడు అంటే ఈ నక్షత్రాలు ఏట్రా బాబు అని అంటే, ఇక్కడ చూడండి ఒక మాట మీకు గుర్తు చేస్తాను. మొదటి అధ్యాయం 20వ వచనం చూడండి. మొదటి అధ్యాయం లాస్ట్ వచనంలో లాస్ట్ లైన్లో ఒక మాట రాస్తుంది. ఏమనుంది? ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు. ఎవరటాళ్ళు? దూతలు. ఏ దూతలు? సంఘదూతలు. సంఘదూతలు అంటే ఎవరన్నాను? పాస్టర్లే. ఇప్పుడు ఈ నక్షత్రాలు అంటే ఎవరు? సంఘ పాస్టర్లు అన్నమాట. 7 నక్షత్రాలు 7 పాస్టర్లు అన్నమాట. కనుక ఇప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నేను ఎవరిని అనుకుంటున్నావు అని అన్నాడు. నేను ఎవరిని అనుకుంటున్నావు అని సంఘంతో మాట్లాడుతూ ఈ 7 అంటే 7 సంఘాలకి చెందిన పాస్టర్లందరినీ కూడా నా కుడి చేతిలో పట్టుకున్నాను అని అంటున్నాడు అన్నమాట. వీళ్ళంతా నా స్వాధీనంలో ఉన్నారు అంటున్నాడు అనమాట. పాస్టర్లందరూ నా అధికారం కింద ఉన్న వాళ్ళే అని మాట్లాడుతున్నాడు అనమాట. జాగ్రత్త వినాలి. ఇప్పుడు ఎవరు వినాలంటే పాస్టర్లు వినాలి. పాస్టర్లు వినాలి. ఇక్కడ ప్రభు ఏమన్నాడంటే, సంఘం ఈ 7 సంఘాల దూతలు పాస్టర్లు నా చేతిలో ఉన్నారన్నాడు. ఇది చాలా ప్రాముఖ్యం. ఒక పాస్టర్ గారు దేవుని ఆధిపత్యంలో ఉంటే అది అతనికి ఆశీర్వాదం. ఒక పాస్టర్ గారు దేవుని అధికారం క్రింద ఉంటే అది ఎంతో దీవెన. కానీ దేవునికి నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టుగా నేను సంఘాన్ని నడుపుకుంటా, ఇది నా సంఘం అని విర్రవీగాడా, సంఘం పాడైపోతుంది. అరే అబ్బాయి, నువ్వు నా చేతిలో ఉండాలిరా. ప్రభు అన్నాడు, నువ్వు పాస్టర్వే, నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నా, ఈ సంఘం నాది. దేవుడు అన్నాడు, తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. దేవుని సోదరుడు చెప్పడు. హల్లెలూయా. సంఘం ఎవరిది? యేసు ప్రభు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం, పాస్టర్ గారిది కాదు. కొంతమంది బల విర్రవైపోతారు, నా సంఘం అంటారు. నా సంఘం అని ఎవడనండి? ఇది క్రీస్తు సంఘం. యేసు ప్రభు రక్తం గార్చాడు రా బాబు ఈ సంఘానికి. నీ చేతిలో పెట్టాడు ఈ సంఘాన్ని తీసుకొచ్చి. నువ్వు చక్కగా చూసుకోరా బాబు అంటున్నాడు. నీకో బాధ్యత పెట్టాడు దేవుడు. ఈ సంఘం నాది, దీని కొరకు నేను రక్తం గార్చాను, నేను రక్షణ సంప్రాప్తి చేశాను, ఈ సంఘాన్ని నా సంఘంగా ప్రతిష్ఠించుకున్నాను. ఈ సంఘం ఆధ్యాత్మికంగా ఎదగడానికి ఈ సంఘాన్ని తీసుకొచ్చి ఓ పాస్టర్ గారి చేతిలో పెట్టేస్తున్నాడు. మరి ఈ పాస్టర్లు అందరూ ఎవరి చేతిలో ఉండాలా? దేవుని చేతిలో ఉండాలి. అది సంగతి. ఈ 7 నక్షత్రాలు 7 పాస్టర్లు
ఈ 7 నక్షత్రాలు ఆయన చేతిలో ఉన్నాయి అంటున్నాడు అనమాట. ఉంటే సంతోషమే, లేకపోతేనే ప్రమాదం. ఇప్పుడు చాలామంది పాస్టర్లు దేవుని యొక్క చెప్పు చేతల్లో ఉండడానికి ఇష్టపడలే. వచ్చిన గొడవ అది. ఆడు సొంతగా నడిపించుకోవాలని సొంత ఆలోచనలతో బైబిల్ ఏం చెప్తుందో చూసి బైబిల్ ప్రకారంగా మనము మన సంఘాన్ని అభివృద్ధి చేసుకుందామన్న తలంపు లేదు పాస్టర్లకి. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మీరు బాగా వినుంటారు కదా, ఇష్టం వచ్చినట్టుగా ఆరాధన చేస్తున్నారు. మరి బైబిల్లో ఉన్న ఆరాధన ఏంటి తెలవాలి. ఇష్టం వచ్చినట్టుగా వాక్యం చెప్పేస్తారు, వాక్యాన్ని మరలుస్తున్నారు. అసలు బైబిల్లో దేవుడు ఎందుకు చెప్పాడు, అది ఏ కారణంతో చెప్పాడు అనేది తెలుసుకోవాలి. కనుక నువ్వు నీ చిత్త ప్రకారంగా నీ ఇష్ట ప్రకారంగా ఓ సంఘాన్ని నడిపించాలని నువ్వు అనుకుంటే పాస్టర్గా అది ప్రమాదం అబ్బాయి. దేవునికి లెక్క అప్పచెప్పాల్సి వస్తుంది. దేవా నువ్వు నా చేతిలో పెట్టావు నమ్మి. ఈ మాట వింటుంటే నాకే భయం వేస్తుంది. ఏంటో చెప్పనా, మనందరం ప్రభుని నమ్ముతున్నామమ్మా? చెప్పండి. నమ్ముతున్నారుగా, ప్రభుని నమ్ముతున్నారుగా అయ్యగారు. ఇప్పుడు ఇంకో ప్రశ్న అడిగినా, మరి ప్రభు మిమ్మల్ని నమ్ముతున్నాడా అని. మనం ప్రభుని నమ్ముతున్నాం, బాగానే ఉంది. మరి ప్రభు మనల్ని నమ్ముతున్నాడా? మనల్ని నమ్మగలడా? ఇది పెద్ద ప్రశ్న కదా. ఎంత పెద్ద ప్రశ్న ఇది, నాకే భయం వేసిపోయింది రాత్రి ఆలోచిత్తని కాసేపు. ప్రభు నన్ను నమ్మగలడా? ఆయన నమ్మేటట్టుగా ఉందా నా జీవితం? ఆయన నమ్మేటట్టుగా ఉందా నా ప్రవర్తన? ఇది పెద్ద ప్రశ్న. నేను చేసే పరిచర్య ప్రభుకి ఇష్టమైందేనా? నన్ను నమ్మగలడా? నా చేతిలో సంఘం పెట్టి ప్రభు నన్ను నమ్మగలడా? ఈ సంఘాన్ని జాగ్రత్తగా ఈ దైవ సేవకుడు చూసుకుంటాడు, ఈ పాస్టర్ చూసుకుంటాడని దేవుడు సంఘాన్ని మన చేతిలో పెట్టాడు. మన నమ్మగలడా అనేది ప్రశ్న కదా, పెద్ద ప్రశ్న. సరే, బాగానే ఉంది. ఈ యేసు ప్రభు ఎవరు అని అంటే 7 నక్షత్రాలని తన చేతిలో పట్టుకున్నవాడు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటాం. తర్వాత ఇంకొక మాట ఉందండి. ఆ కింద మాట ఏం రాసింది చూడండి, అక్కడ ఏమనుంది? 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. హలో, వింటున్నారా? అందరు చెప్పండి, దీపస్తంభములు అనండి. వెరీ గుడ్. ఇందాక నక్షత్రాలు అంటే ఎవరన్నాను? పాస్టర్లు అన్నాను. ఇప్పుడు దీపస్తంభాలు అంటే ఎవరో తెలుసా? 12వ వచనం రండి ఇప్పుడు దయచేసి. ఏది 12? ఇది మొదటి అధ్యాయం 12, 13 వచనాలు. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను, ఆ దీపస్తంభముల మధ్యను మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూసి. ఇప్పుడు ఈ 7 సువర్ణ దీపస్తంభముల మధ్య సంచరించుచున్నవాడు కదా, అది కూడా ఉంది. ఇప్పుడు ఇక్కడ కూడా అదే మాట రాస్తుంది. ఇది 2వ అధ్యాయం 1వ వచనంలో కూడా 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు అని రాస్తుంది. ఇప్పుడు 1వ అధ్యాయం చివరి వచనానికి రండి. 1వ అధ్యాయం చివరి వచనం చివరి మాట. ఆ 7 దీపస్తంభములు ఏమిటంట? 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రాలు మీరు చదివింది. ఆ తర్వాత మాట 7 దీపస్తంభములు, 7 సంఘాలు. అందరు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు దీపస్తంభాలు అంటే ఏంటి? సంఘాలు. అందరు చెప్పండి, దీపస్తంభాలు అంటే వెల్వడం సంఘం. అంటే వెల్వడం సంఘం ఒక దీపస్తంభం, అదనమాట సంగతి. అర్థమైందా? అట్టా 7 సంఘాలకి 7 దీపస్తంభాలని పేరు పెట్టుకున్నాడు దేవుడు. ఇదన్నమాట. అయితే ఇప్పుడు ఇక్కడ ఈ ప్రభు ఎవరట? పాస్టర్లని తన అధికారంలో పెట్టుకొని, తన స్వాధీనంలో పెట్టుకొని ఈ 7 దీపస్తంభముల మధ్య సంచరిస్తున్నాడంటే ఎవరి మధ్య? సంఘాల మధ్య సంచరిస్తున్నాడు అన్నమాట ఆయన సంగతి. ఈ సంఘాల మధ్య తిరుగుతున్నాడట ఆయన. ఎక్కడ తిరుగుతున్నాడు? మీకు సంగతి తెలుసు, ఆయన కనపడి ఇప్పుడు ఇక్కడే ఉన్నాడు, తిరుగుతున్నాడు, మన మధ్య తిరుగుతున్నాడు ఆయన. అట్ట ఆదివారాలు గుడికి వచ్చినప్పుడు ఆయన కూడా వస్తాడు, మనతో తిరుగుతుంటాడు, సంఘంలో తిరుగుతుంటాడట. అసలు ఎంత బాగుంది ఈ మాట. అసలు
ఊహించుకుంటే బాగుంది, భయం వేస్తుంది కూడా. ఇప్పుడు మీరు ఆదివారం గుడి అయిపోగానే దేవ ఆరాధన అయిపోగానే ఎటువంటి ఇంటికి వెళ్ళిపోతే మీ అంట వస్తాడు ఆయన. మీరు సంఘమేగా, ఆయన మీ అంట వస్తాడు, మీ మధ్యనే తిరుగుతుంటాడంట, సంఘస్థుల మధ్యనే తిరుగుతూ ఉంటాడంట. ఆయన తిరిగి ఏం చేస్తాడు? గమనిస్తున్నాడు. ఎవరిని? ఎవరో సంఘం అనబక, నన్ను. ఎవరిని? నన్నే. నువ్వేగా సంఘం అంటే. సంఘం అంటే విశ్వాసుల సమూహం. దేవుని స్తోత్రం ఎప్పుడు హల్లెలూయా. సంఘం అంటే మనమే. మన మధ్య ఆయన సంచరిస్తున్నాడంట. సంఘస్థులు ఎటు వెళ్తే అటు వాళ్ళ మధ్య ఉంటున్నాడంట ఆయన. ఇది భలేగుంది ఆలోచన. ఎందుకు ఉంటాడంటే నువ్వేం మాట్లాడుతున్నావు వింటుంటాడనమాట. మనం అనుకున్నాం ఇప్పుడు ఎవరు లేరులే అని అట్టబడితే అట్ట మాట్లాడుతున్నాడు, కానీ నీ పక్కనే ఉంటాడు ఆయన. అది సంగతి నువ్వు మర్చిపోతాం. అమ్మలక్కల మాటలన్నీ వింటాడు ఆయన. ఈ ఇంటి గోల ఆ ఇంటికి, ఆ ఇంటి గోల ఈ ఇంటికి చెప్తుంటావు చూడు. నువ్వు ఇంటింటికి తిరిగి నువ్వు ఇంటింటికి స్వార్థ చేస్తావుగా, అదేగా. అదంతా ఆయన వింటుంటాడు అనమాట. నీ సువార్త అదేగా, కొంపలార్పడమేగా. అదంతా వింటుంటాడు ఆయన. నువ్వు ఏం మాట్లాడుతుంటావో, నువ్వు కిచెన్లో ఏం మాట్లాడతావో, మీ ఇంట్లో మధ్య గదిలో ఏం మాట్లాడతావో, నువ్వు బజార్లో పోయినప్పుడు ఏం మాట్లాడుతుంటావో, ఇద్దరు విశ్వాసులు కలిసినప్పుడు ఏం మాట్లాడుకుంటారో ఆయన వింటుంటాడు. ఎందుకంటే వాళ్ళ మధ్య సంచరిస్తున్నాడు కనుక. ఆమె నన్ను అందరూ ఒకసారి వాళ్ళ మధ్య సంచరిస్తున్నాడంటే అన్ని వింటాడు ఆయన. అమ్మో యేసుప్రభు ఇక్కడ ఉన్నాడు, వద్దులే వేపా అని అనుకోవాలి నువ్వు ఏదైనా మాట్లాడాలనుకుంటే యేసుప్రభు మన మధ్యలో ఉన్నాడులే, వద్దులేపా అనుకోవాలి. గమ్మున నోరు కట్టేసుకుని పోవడం బెటర్. ఎందుకంటే ఆయన లేడు అనుకొని ఏది పడితే అది మాట్లాడితే ఆయన ఉంటాడు అక్కడ. మలాకీ గ్రంథం తీయండి. మలాకీ గ్రంథం 3వ అధ్యాయం. ఏది మలాకీ గ్రంథం ఎక్కడంటే పాత నిబంధనలో చివరి పుస్తకం. 3వ అధ్యాయం. 3వ అధ్యాయం తీయండి. 16వ వచనం. 3వ అధ్యాయం అంటే 787, పేజీ నెంబర్ 787, 16వ వచనం. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ. ఆగమ్మ ఒక్క నిమిషం ఆగు తల్లి. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే ఎవరు వీళ్ళు చెప్పాలి? సంఘమే. అంటే ఇంకో భాషలో ఏమంటాం? విశ్వాసులు. అందరు చెప్పండి, ఎవరు వీళ్ళు? విశ్వాసం. అమ్మ చెప్పండి, కుర్చీలో కూర్చున్న వాళ్ళు చెప్పండి, ఎవరు వీళ్ళు? విశ్వాసులు. యెహోవా యందు భయభక్తులు గలవారు అంటే విశ్వాసులు అన్నమాట. మళ్ళీ చదవమ్మా వచ్చిన. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. ఏం చేసినట్టు? యెహోవా చెవియొగ్గి అంటే అర్థమైందా మీకు? చెవియొగ్గి ఆలకించడం అంటే ఏంటి? ఉట్టికి వింటాడు కాదు. ఇప్పుడు మీరు ఇద్దరు మాట్లాడుకుంటే దగ్గరికి వెళ్తే వినపడలేదు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు? కొంచెం మాట్లాడతారు. అదనమాట చెవి ఒకటం అంటే కొంచెం వంగుతారుగా, అదనమాట. కాస్త చెవు దగ్గర పెట్టి ఆలకిస్తారుగా. చెవి యొగ్గి అంటే అదనమాట. చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. ఇద్దరు మాట్లాడుకొనుచుండగా, యెహోవా యందు భయభక్తులు గలవారు ఇద్దరు మాట్లాడుకొనుచుండగా ఆయన చెవి యొగ్గి ఆలకిస్తున్నాడు. నీ ఎప్పుడన్నా అసలు ఈ సంగతి ఆలోచించావా అని అడుగుతున్నా. ఇద్దరి మధ్య ఆయన చెవి ఒకటి ఉందని ఆయన చెవి యొగ్గి ఆలకిస్తాడట. ఆలకించుడు మాత్రమే కాదండి, అక్కడ ఇంకో మాట రాసింది, అది చూడండి, అది భయం వేస్తుంది. ఏం రాసింది అక్కడ? తర్వాత మాట చదవండి. మరియు యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన నామమును స్మరించుచు ఉండి వారికి జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము ఆయన సముఖమునందు వ్రాయబడెను. చూసారా అండి ఏం రాసి పెట్టింది? వీళ్ళు మాట్లాడిన ఒక గ్రంథమే రాసి పెట్టాడు అంట. ఓ పెద్ద గ్రంథమే, జ్ఞాపకార్థంగా ఒక గ్రంథం రాసి పెట్టాడు. అంటే ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడారో అన్నీ ఆ గ్రంథంలో ఉన్నాయన్నమాట. సంగతి అది. ఆయన 7 దీపస్తంభముల మధ్య సంచరించువాడు. ఆమెన్. సంఘం మధ్యలో ఉన్నాడు ఆయన, విశ్వాసుల మధ్య సంచరిస్తున్నాడు ఆయన. అర్థమైందండి? అంటే విశ్వాసుల మధ్య ప్రభు సంచరిస్తున్నాడు అని అంటే మనం ఎంత భయపడాలండి బాబు?
ఇట్లా తిరిగేటప్పుడు, విశ్వాసుల మధ్య తిరిగేటప్పుడు వేషధారి ఎవడో అసలైనోడు ఎవడో ప్రభువుకు తెలిసిపోద్ది. ఇది ఉట్టుట్టి భక్త, ఇది అసలైన భక్త ప్రభువుకు తెలిసిపోద్ది. ఈమెమో భక్తిపరలాగా వేషం వేసుకొని వచ్చిందా, ముసుగేసుకొని వచ్చిందా, నిజంగా భక్తి ఉందా, భయం ఉందా, ప్రభువుకు తెలిసిపోద్ది. అర్థమైందా? ఇంటి దగ్గర ఒక రీతిగా ఉంటావు, మందిరానికి వచ్చినప్పుడు ఇంకోలాగుంటావు. మందిరానికి వచ్చినప్పుడు నువ్వెవరు అనేది అందరూ ఉట్టికి చెప్పేస్తారు. అమ్మో ఏమో చాలా ప్రార్థన పర్రాల్లాగా ఉంది, భక్తి పర్రాల్లాగా ఉంది అనుకుంటారు అందరూ. అట్టగే ప్రవర్తిస్తావు. ఇక్కడ ఇంటికి వెళ్తే కానీ అసలు నువ్వెవరివో తెలియదు. సోమవారం నుంచి శనివారం వరకు నువ్వెవరివో నువ్వు ఇంటికి వెళ్తే కానీ చూడడం. నువ్వు ఆఫీస్లో ఉన్నప్పుడు కానీ తెలీదు. నీ ఉద్యోగ స్థలానికి వెళ్తే కానీ అసలు నువ్వెవరివో బయటపడదు. మందిరంలో ఉన్నంత వరకు నువ్వెవరో బయటపడటం కష్టం. కానీ ప్రభువుకు అంత తెలిసిపోద్ది. ఆయన మన హృదయాలను ఎరిగిన వాడు. ఆమెను అందరూ ఒకసారి, హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు. మాట నీ నాలుకకు రాకమునిపే ఆయన ఎరిగి ఉన్నాడు. నీ తలంపు నీ మనసులో పుట్టక మునిపే ఆయన ఎరిగి ఉన్న దేవుడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆయన దగ్గర నువ్వేం దాస్తావు? ఆయన దగ్గర నువ్వేం దాస్తావు? ఆయన మన మధ్య సంచరిస్తున్నాడట. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? సంచరిస్తున్నాడంట. ఎంత బాగుంది ఈ ఆలోచన. బాగుంటాం కాదు, భయం వేస్తాం. అంతేకాదు, ఆదివారం మనం వచ్చినప్పుడు మనం ఆరాధన ఎట్ట చేస్తున్నామో కూడా చూస్తాడు ఆయన. అదే అనమాట. మనం మనస్ఫూర్తిగా చేస్తున్నామా, భయంతో చేస్తున్నామా, తగ్గింపుతో చేస్తున్నామా లేదా, ఏదో మొక్కుబడిగా ఇక వచ్చాములే రావాలి కదా ఆదివారం అన్నట్టుగా మొక్కుబడిగా. ఇగో మొక్కుబడిగా ఆరాధన చేసేవాళ్ళు ఎవరో తెలుసా అండి? అయ్యగారు మన ఆరాధన ఎన్ని గంటలకు ఆదివారం? అమ్మా ఉదయం 4 గంటలకి. ఆ తర్వాత అసలు ఆరాధన 4 గంటలకు ఒకటి, 9ంటికి ఒకటి. మంచి బాగుందండి బాబోయ్, మీరు ఎంత గొప్పవాళ్ళో 4 గంటలకు ఆరాధన పెట్టుకున్నారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. 4 గంటలకు ఆరాధనకు వస్తాడు. ఇది మొక్కుబడిగా ఆరాధన చేసేవాళ్ళు ఎవరో తెలుసా? 4 గంట 5 గంటలకు వచ్చేవాళ్ళు అనమాట. 9 గంటల ఆరాధన అంటే 10 గంటలకు వచ్చేవాళ్ళు. ఏదో ఒక టైంలో ఆడపోయి కూర్చుంటే అయ్యగారు మన మొహం చూస్తే చాలే అనుకుంటారు అన్నమాట వాళ్ళు. అది సంగతి. నేను వచ్చాను అని అనడానికి ఆరాధన అయిన తర్వాత అయ్యగారి దగ్గరికి వచ్చి ప్రైజ్ ది లార్డ్ అయ్యా అంటే ఏం వచ్చింది కాబోలు అనుకుంటాడు అన్నమాట అయ్యగారు. అది సంగతి. అదేంటి, అటెండెన్స్ వేయించుకుంటాం అన్నమాట ఇక్కడికి వచ్చి. అయ్యా నేను వచ్చాను అని చెప్పడానికి. మొక్కుబడే. ఈ మొక్కుబడి కాకుండా నిజంగా ప్రేమతో, శ్రద్ధతో, భక్తితో, పరిశుద్ధతతో, భయముతో ఆరాధించేవాడు ఏం చేస్తాడంటే 4 గంటల ఆరాధన అంటే 10 నిమిషాల ముందే ఉంటాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒక్కడే కూర్చొని హాయిగా కాసేపు దేవుని సన్నిధిలో గడుపుతాడు. ఆ 4 గంటల ఆరాధన ప్రారంభమయ్యే లోపల 9 గంటల ఆరాధన అంటే 10 నిమిషాల ముందే ఉంటాడన్నమాట. మొక్కుబడిగా ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాంలే అని అనుకోడాడు. ఎప్పుడో ఒకప్పుడు వెళ్దాంలే అనుకునేవాడు మొక్కుబడిగా ఆరాధన చేసేవాడు. ప్రభు అట మన మధ్య సంచరిస్తున్నప్పుడు ఇవన్నీ చూస్తాడంట. ఆరాధన వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి, ఆరాధన యొక్క వైఖరి ఏంటి, ఆరాధన యొక్క మనసు ఏంటి, మన మనసు ఎలాగుంది ఆరాధనలో, మన భక్తి ఎలాగుంది ఆరాధనలో, మన పరిశుద్ధత ఎలాగుంది ఆరాధనలో, ఇవన్నీ గమనిస్తాడంట ప్రభు. సంచరిస్తున్నాడు. అయ్యగారులు ఇంకోటి చెప్పనా, మనకి సంబంధించింది. మనం ఎంతగా వాక్యాన్ని సిద్ధపడి వచ్చామని ఆయన చూస్తాడనమాట. ఇప్పుడు ఆరాధన ఆదివారం శనివారం రాత్రి సిద్ధపడ్డామా, ఆ వారం అంతా సిద్ధపడ్డామా అని హడావిడిగా శనివారం రాత్రి సిద్ధపడి వస్తే ఏ మేలు జరగదు సంఘానికి. అయ్యగారు జరగదు, ఏ మేలు జరగదు. ఆదివారం అయిపోగానే మళ్ళీ సోమవారం నుండి వచ్చే ఆదివారానికి సిద్ధపాటు మొదలవ్వాలి. ఆమెనని అన్నారు. అంతే. ఎంత శ్రద్ధ వహించి దేవుని వాక్యంతో కూర్చొని మనం దేవుని వాక్యాన్ని పఠిస్తున్నాం.
దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం. నా సంఘానికి నేను ఏం చెప్పాలని ప్రార్థనలో కనిపెట్టుకొని దేవుని సహాయాన్ని అడిగి ఎంతగా సిద్ధపడి భారంగా ఆ వాక్యాన్ని సంఘస్థులతో మనం పంచుకుంటున్నాం. ప్రభు ఇది చూస్తాడు. సంచరించువాడు, మన మధ్య సంచరించువాడు. సంచరించువాడు అన్నప్పుడు ఇంకొకరి మధ్య కూడా ప్రభు సంచరిస్తాడు. ఎవరి మధ్య చెప్పండి? మీరే చెప్పాలి. క్వైరే మీ మధ్య పాటలు పాడే గుంపు ఒకటి ఉంటుంది కదా, ప్రతి సంఘంలో ఉంటుంది ఒక గుంపు. మీ గురించే కాదులే, ప్రతి సంఘంలో గుంపు ఉంటుంది, పాటలు పాడే గుంపు ఒకటి ఉంటుంది. ఆ గుంపు మధ్య సంచరిస్తాడు ఆయన. వీళ్ళు ఎలాగ వచ్చారు అసలు? ఏ సిద్ధపాటుతో వచ్చాడు? చీరలు చూపించుకోవడానికి వచ్చారా, లేకపోతే నిజంగా నన్ను ఆరాధించి స్తుతించి గణపరచడానికి వచ్చారా? వీళ్ళు ఏంటి, ఏమైనా ముందుండేది ఎప్పుడు మేము ఉండకూడదా అంటారు ఒకళ్ళు. మైకి ఈమె చేతికేనా, మా చేతికి వద్దా అని ఒకళ్ళు. ఇట్లాంటి మనసు మర్దనలు పెట్టుకొని వచ్చి అక్కడ ప్రభువుని స్తుతిస్తానంటే అవదబ్బాయి, అవదు. ఇవన్నీ ప్రభు గమనిస్తాడట. అట్టాగే అమ్మ వింటున్నారా, మన మధ్య సంచరించేవాడు ఇంకొకటి చూస్తాడంట. అదేంటంటే నువ్వు కానుక వేసేటప్పుడు ఏమి వేస్తున్నావో చూస్తాడనమాట. అది చూస్తాడు. వేసేవాడు ఏ మనసుతో కానుకేస్తున్నాడు. నువ్వు వేసేది 10 రూపాయలైనా నువ్వు నిజంగా యథార్థంగా మంచి మనసుతో వేస్తున్నావా, సనుగుతూ గొనుగుతూ కానుకేస్తున్నావా, అది కూడా గమనిస్తాడట. ప్రభు గమనిస్తాడు. అర్థమవుతుందా దేవుని బిడ్డలారా? కనుక ఇక్కడ చెప్పబడిన మాట ఏంటనంటే, సంఘము దీపస్తంభముల మధ్య, అందరు చెప్పాల, సంచరించువాడు. అందరూ రండి. దీపస్తంభముల మధ్య సంచరించువాడు. దీపస్తంభములు అంటే ఏమన్నాను? సంఘం. దీపస్తంభం అంటే సంఘం. విశ్వాసుల మధ్య తిరుగుతాడు అన్నమాట. ఇది ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి మీరు, ఈ మాట మర్చిపోకూడదు అసలు. ఆయన విశ్వాసులతో ఉంటాడు. ఆయన వాళ్ళ మధ్య ఉంటాడు. ఆయన వాళ్ళు ఏది మాట్లాడుకుంటే అది వింటాడు. వాళ్ళు ఏ పని చేస్తున్నారో చూస్తాడు. వాళ్ళ హృదయ ఆలోచన ఎలాగున్నాయో గమనిస్తాడు. వాళ్ళ మాటలన్నీ వింటాడు. గుర్తుపెట్టుకోవాలి మీరు ఇది. అయితే ఇట్లాగా ఎఫ్ఎస్సి సంఘం మధ్యలో తిరిగి ఆయన వాళ్ళని మెచ్చుకుంటున్నాడండి. ఈ మెచ్చుకునే దాంట్లో విషయంలోనండి మొట్టమొదటిగా ఒక విషయంలో బాగా మెచ్చుకున్నాడు. ఏంటో చూద్దాం, చూడండి ఒకసారి. ఆ ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం తీయండి. 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తులు కాకయే తాము అపోస్తులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. అదిగో ఆపండి ఒకసారి. అక్కడ ప్రభు గమనించింది ఏంటి ఇంతకీ? ఈ సంఘం మధ్య సంచరించి ఈ సంఘస్థుల మధ్య తిరిగి ప్రభు కనుక్కున్నది ఏంటంటే, ఒకడు కనుక్కున్నాడంట. ఏటి కనుక్కున్నాడు? నీ క్రియలు నాకు తెలిసిపోయినాయి అన్నాడు కదా, నీ కష్టం నాకు తెలిసిపోయింది అన్నాడు. నువ్వు చాలా ప్రయాసపడుతున్నావు, కొంచెం కష్టమైనా పరిశుద్ధంగా ఉండటానికి ప్రయాసపడుతున్నావు, కొంచెం కష్టమైనా విశ్వాసంతో జీవించడానికి ప్రయాసపడుతున్నావు. నువ్వు ఎంత కొంచెం కష్టమైనా కూడా ప్రభువుని ప్రేమించడానికే ప్రయత్నం చేస్తున్నావు. నువ్వు నీ కష్టము నీ సహనం అంతా నాకు తెలిసిపోయింది అన్నాడు. అంటూ ఏమన్నాడో తెలుసు అండి, ఒక చక్కని మాట. నువ్వు దుష్టులను సహించలేవు, నాకు తెలిసిపోయింది అన్నాడు. నువ్వు దుష్టులను సహించలేవు, చెడ్డోళ్ళు వాళ్ళను సహించలేవు. సంఘంలో చెడ్డోడు ఉంటే వెంటనే ఆయన గద్దిస్తావు, ఆయన హెచ్చరిక చేస్తావు. అరే అబ్బాయి ఇలాగైతే కుదరదురా, నువ్వు సంఘంలో ఉండటానికి వీలేదురా అంటావు. నీ పద్ధతి మార్చుకోవాలరా అని చెప్తావు, నీ అలవాటు మార్చుకోవాలరా అని చెప్తావు. అలాగా ఈ సంఘస్థులు చేశారంట ఆ పని. దుష్టులను సహించలేకపోయారు. వాళ్ళ విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారన్నమాట. వాళ్ళు తీసుకున్న నిర్ణయాన్ని బట్టే ప్రభు వాళ్ళని మెచ్చుకుంటున్నాడు. ఇప్పుడు దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కొన్ని సంఘాలు, అంటే మీ సంఘం సంగతి నాకు తెలియదులేండి, కానీ కొన్ని సంఘాలు నాకు తెలుసు.
ఆ సంఘాలకు వెళ్తేనండి సంఘ పెద్దలు సంఘ నాయకులు ఉంటారుగా, వాళ్ళు త్రాగుబోతులే. ఈ సంఘ పెద్దలు సంఘ నాయకులకి 2 భార్యలు ఉంటారు. వ్యభిచారం చేసేవాడు ఉంటాడు, అక్రమ సంబంధాలు పెట్టుకునేవాడు ఉంటాడు. ఈ సంఘ పెద్దలు సంఘ నాయకులు లంచం తీసుకునే వాళ్ళు ఉంటారు ఆఫీస్లో, వాళ్ళు పనిచేసే దగ్గర. ఇట్లాంటి పనికి మాలిన వాళ్ళు అందరూ సంఘ నాయకులు అయిపోతారు అన్నమాట కొన్ని సంఘాలు. అర్థమైందా? మరి అట్లాంటి వాళ్ళని మనం ఉంచుతున్నామా తీసేస్తున్నామా అనేది ప్రశ్న. ఇప్పుడు ఉంచటం తీసేయటం ఎవరు చేయాలా? ఎవరు చేయాలి? మిమ్మల్ని అడిగితేనేమో పాస్టర్ గారు అంటారు, పాస్టర్ గారిని అడిగితేనేమో సంఘం అంటారు. అంటే ఇప్పుడు దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటంటే అంటే అందరు చేయాలి. ఆమెనండి, అందరు చేయాలి ఈ పని. ఎవరికి నెమ్మది ఉండకూడదు. అయ్యగారు ఇలాంటి వాళ్ళు అందరూ అని అనాలా? ఇట్లాంటి వాళ్ళని పెట్టుకొని మనం సంఘం ఎలా ఎదుగుతామండి అని అనాలా? ఇట్లాంటి వాళ్ళని తీసిపడిన అని అనాలా? నా దగ్గర మా యూత్ గ్రూప్లో ఒకడు భలే వాయిస్తాడండి, ఇదే కీబోర్డు. ఆ కీబోర్డు ఉంది కదా, అసలు వాడి వేళ్ళు అట ఆడిపోతాయి. వాడు బాబు ప్రొఫెషనల్, వాడు చాలా బాగా వాయిస్తాడు, చాలా బాగా వాయిస్తాడు. కానీ ఏ నాడు కూడా ఆయన్ని నేను కూడికలు జరిగేటప్పుడు కానీ చర్చిలో బైబిల్ స్టడీ జరిగేటప్పుడు కానీ దాని మీద కూర్చోబెట్టలే. నువ్వు వాయించొద్దని చెప్పా, నువ్వు వాయించడానికి లేదురా, నాకు తెలుసు నువ్వు బాగా వాయిస్తావు, కానీ నువ్వు వాయించడానికి లేదు. కారణం ఏంటో తెలుసా అండి? ఆడికి రక్షణ లేదు, ఆడికి మారు మనసు లేదు. అబ్బాయి నీకు ఎంత తలాంతున్నా నాకు అనవసరం, యేసు ప్రభుని కలిగినోడే దాని మీద చెయ్యాలి. అందరూ ఆమెనండి, అంతే. రక్షింపడ్డాడే ఆ తబలా కొట్టాలి, రక్షింపడ్డాడే క్రీస్తు రక్తంలో కడగబడ్డాడే నిలబడి పాడాలి. ఇప్పుడు గొంతులు ఎలకబడిందా? పాడాలి. అంటే ఇప్పుడు ఎంతమంది వస్తారో తర్వాత పాటకు చూడాలి. అందరూ రక్షింపడ్డారుగా, దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మ బతికిచ్చారు నన్ను కాదు, అయ్యగారిని బతికిచ్చారు. అయ్యగారిని బతికిచ్చారు మీరంతా మొత్తం మీదకి. మరి గద్దించాలన్నాడు. ఎఫెసీ సంఘం అంటే అలా చేసిందట. మీరు దుష్టులను సహించలేదబ్బాయ్. అపోస్తులు కాకపోయినా మేము అపోస్తులమని చెప్పి తిరిగే కొంతమంది అబద్ధ బోధకుల్ని అట్టే పట్టేసుకున్నారు. వీళ్ళు అబద్ధ బోధకులు, వీళ్ళు అసలైన బోధకులు కారు, వీళ్ళు దేవుని చేత పంపబడిన బోధకులు కారు అని గుర్తించారు సంఘం అట్ట ఎట్ట గుర్తించిందబ్బా అబద్ధ బోధకుల్ని? ఎట్ట గుర్తించిందని అంటే ఇప్పుడు జాగ్రత్త వినండి మీరు. సంఘము ఈ బోధకుడు మంచోడు, ఈ బోధకుడు అబద్ధికుడు అని ఎప్పుడు చెప్పగలదో తెలుసా అండి? సంఘం ఎప్పుడైతే వాక్యంలో వేరు పారుతారో అప్పుడే. అందరూ ఆమెనండి గట్టిగా. వాక్యపు జ్ఞానం ఉండాల, వాక్యములో ఎదగాల, వాక్యములో వేరు పారాల. సంఘం ఎప్పుడైతే వాక్యం యొక్క సత్యాన్ని బాగా తెలుసుకుంటుందో అప్పుడు ఉట్టికినే అబద్ధ బోధ ఏంటో తెలిసిపోద్ది, అసలైన బోధ ఏంటో తెలిసిపోద్ది. గుర్తుపెట్టుకోవాలి. కనుక ఇక్కడ ప్రభు అదే మాట్లాడుతున్నాడుతో, మీరు అబద్ధ బోధకుల్ని ఉట్టిగే పట్టేసుకున్నారు. అపోస్తులు కాకయే మేము అపోస్తులమని చెప్పుకొని తిరిగే వాళ్ళని మీరు పట్టేసుకున్నారండి. అట్లాగే మీరు అక్కడ 2వ అధ్యాయం చూడండి ఒకసారి. 6వ వచనంలో 15వ వచనం, 2వ అధ్యాయం 15వ వచనంలో కూడా ఇంకొక సంఘంతో రాస్తూ ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే అటువలనే, అంటే ఇక్కడ 15వ వచనం చూడండి, అది పెర్గములో ఉన్న సంఘానికి రాస్తే ఏమన్నాడు? అటువలనే నికోలాయితుల బోధన అనుసరించేవారు నీలో ఉన్నారు. అట్లాగే ఈ మొదటి అధ్యాయం 6వ వచనంలో కూడా, ఇది 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఏమనుంది? అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. ఇప్పుడు నికోలాయితులు అంటే ఎవరు? వీళ్ళకి ఒక పేరు ఉంది ఏంటంటే వీళ్ళు కూడా అబద్ధ బోధకులే. కానీ నికోలైట్స్ అని అంటే దాని అర్థం ఏంటంటే ప్రజలను జయించువాడు అని అర్థం అన్నమాట. ప్రజలను జయించువాడు అని. ఈ అబద్ధ బోధకులట ప్రజల్ని ఉట్టిగానే పట్టేసుకుంటారంట.
వాళ్ళ మనస్తత్వాన్ని ఎరిగి వాళ్ళని బొట్లు వేసేసుకుంటారు అన్నమాట. వాళ్ళని బొట్లు వేసేసుకొని వీళ్ళు ఏది చెప్తే వాళ్ళు అది చేస్తారు అన్నమాట. అది సంగతి. అబద్ధ బోధకులు అంత బహు డేంజర్ వీళ్ళు. విశాఖపట్నంలో ఒక పాస్టర్ గారు ఉన్నారు. ఆయన ఎట్ట మార్చాడో తెలియదు కానీ ఈ సంఘాన్ని అయ్యగారు. వాళ్ళు ఏం చేస్తారు తెలుసా, ప్రతి నెల జీతాలు రాగానే 10వ వంతు తీసుకొచ్చి అయ్యగారి చేతిలో పెట్టరు, జీతం మొత్తం తీసుకొచ్చి పెడతారు ఆయన చేతిలో. తెలుసా, జీతం మొత్తం తేవాలా, ఆయన చేతిలో పెడితే ఆయన ప్రార్థన చేసి ఆయనే తీసుకుంటాడు 10వ వంతు అందులో. మరి ఎట్ట మార్చాడు చూడండి, నాకు ఎట్ట కంట్రోల్ పెట్టాడు, భయపెట్టాడు అనమాట. అది సంగతి. నువ్వు ఈ జీతం అంతా అయ్యగారి చేతిలో పెట్టబోతే నీకు షాప్ మొత్తరా, నువ్వు చచ్చిపోతారా అని ఉంటాడు. ఇక అందరు తీసుకొచ్చి ఆ జీతం చేతిలో పెట్ట. ఇంకోటండి, అయ్యగారు ప్రార్థన చేసి ఆయనకు ఆయన 10వ వంతు తీసుకొని మిగతాది వీళ్ళ చేతిలో పెట్టేంత వరకు వీళ్ళు బియ్యం కొనుక్కోవడానికి లేదు, సరుకులు కొనుక్కోవడానికి లేదు. పొరపాటున జీతం సోమవారం వస్తే మళ్ళీ ఆదివారం దాకా పస్తే ఏం కొనుక్కోవడానికి లేదు. ఇక మళ్ళీ ఆదివారం మందిరానికి వెళ్ళి అయ్యగారి చేతిలో పెట్టి ప్రార్థన చేయించుకున్న తర్వాత అయ్యగారు డబ్బులు తీసుకున్న తర్వాత 10వ వంతు మిగతాది మన చేతిలో పెడితే మళ్ళీ అప్పుడు కానీ పోయి కొనుక్కోవడం అవుతుంది అన్నమాట. మరి ఎంత కంట్రోల్లో పెట్టాడు. అందుకనే నికోలాయితులు అంటే ఎవరంటే ప్రజలను అదుపులో పెట్టుకునేవాడు, ప్రజలను పాలించేవాడు అని అర్థం అన్నమాట. ఈ అబద్ధ బోధకులు అందరూ అదే పని చేస్తున్నారు. ఇదినా $10,000 ఇస్తే దేవుడు నీకు ట్రాన్స్ఫర్ ఇస్తాడంటే ఇచ్చేస్తున్నాడు, ₹5 ఇస్తే దేవుడు నేను స్వస్థపడతాడని ఇచ్చేస్తున్నాడు. ఎవడు చెప్పాడు నీకు ఈ మాట? బైబిల్ ఉందా ఎక్కడన్నా? లేదుగా. కానీ ప్రజల్ని ఎట్ట భయపెట్టారు చూడండి. మరి ఆ బోధకులు ప్రజల్ని భయపెట్టి అట్ట బొట్లు వేసేసుకున్నారు. మరి ఆ అయ్యగారు ఏం చెప్తే చేసేస్తున్నారు వాళ్ళు. ఎంత ఘోరం అండి బాబు అది. అంటే ఇప్పుడు వాళ్ళకి, ఇప్పుడు అయ్యగారిని అంటానికి ఏం లేదు అక్కడ, వాళ్ళకి వాక్యములో అనుభవం లేదో. ఆమె నన్ను అందరూ ఒకసారి అనుభవం లేదు, వాక్యంలో అనుభవం లేదు. అందుకనే పడిపోతున్నారు, ఉట్టికి పడిపోతున్నారు. ఇప్పుడు ఈ కూడికల యొక్క ముఖ్య ఉద్దేశం, మరొక ఉద్దేశం ఏంటంటే మీరు వాక్యంలో వేరుపారి అసలు సత్యం ఏంటో తెలుసుకోవాలని. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అసలు సత్యవార్త ఏంటో మీరు తెలుసుకుంటే అబద్ధ బోధకులను ఉట్టిగా మీరు పట్టేసుకోవచ్చు. అబద్ధ బోధకులను ఉట్టిగా పట్టేసుకోవచ్చు. కనుక ఇక్కడికి అబద్ధ బోధకుడు రాకూడదు. అందరూ ఆమెనండి, రాకూడదు. ఇక్కడికి అబద్ధ బోధకులు రాకూడదు. అదనమాట. మంచి బోధకులు వస్తారు. సంగతి అది జరగాలి. ఇప్పుడు ఇక్కడ ఎఫెసీ సంఘాన్ని గురించి ప్రభు అదే మాట్లాడుతున్నాడు. నేను మీలో కొంత మెప్పు ఉంది అబ్బాయి, మిమ్మల్ని మెచ్చుకోవడానికి ఒకటి ఉందిరా అన్నాడు. ఇంకొకటి మెచ్చుకునేది ఉందన్నాడు. ఏంటది? 2వ అధ్యాయం 3వ వచనం చూడండి. 2వ అధ్యాయం 3వ వచనం. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అదిగో ఏటట, అలయలేదు, సహనం కలిగి ఉన్నావు. నా నామము నిమిత్తమై సహనాన్ని కలిగి ఉన్నావు. నువ్వు విశ్వాస జీవితంలో అలసిపోలేదు. నీకెన్నో శ్రమలు వచ్చాయి, నీకెన్నో ఇబ్బందులు వచ్చాయి, నీకెన్నో కష్టాలు వచ్చాయి, అవమానాలు వచ్చాయి, ఇబ్బందుల పాలైపోయావు, చికాకుల పాలైపోయావు, నానా మాటలు పడ్డావు. నువ్వు విశ్వాసం అయినందుకు, ప్రభువుని తెలుసుకున్నందుకు నానా మాటలు పడ్డావు. కానీ నువ్వు ఎప్పుడు నన్ను వదిలిపెట్టలేదు. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నన్ను ఎప్పుడు కాదనలేదు. నువ్వు సహిస్తూ నువ్వు జీవిస్తున్నందులకై శబాష్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టం అంటున్నాడు ప్రభు. ఇక్కడ విశ్వాసుల్ని మెచ్చుకుంటున్నాడు. మరి అట్లాంటి మెచ్చుకునే విశ్వాసులు ఉన్నారు ఇక్కడ. కొద్ది కష్టం రాగానే ప్రార్థన మానేసి, కొద్దిగా శ్రమ రాగానే గుడికి వెళ్ళటం మానేసి, అంతేనా నీ విశ్వాసం? లేదండి, నాకు ఏ జరిగినా ప్రభువుని వదిలిపెట్టే సమస్య లేదు. దేవునికి స్తోత్రం. నాకు హింసలు వచ్చినా, నిందలు వచ్చినా, నాకు మరణం వచ్చినా యేసు ప్రభుని నేను పట్టుకుంటాను. ఆయనే, నాకు ఇంకెవరు లేరు అని నువ్వు ధైర్యంగా చెప్పగలవా?
అట్లాంటి విశ్వాసులు కావాలట, సహనము కలిగిన విశ్వాసులు కావాలట. చూసారండి ఎంత చక్కని మాట అంటున్నాడు. ప్రార్థన చేసే విశ్వాసులు కావాలి, వాక్యానికి లోబడే విశ్వాసులు కావాలా, పరిశుద్ధతను ప్రేమించే విశ్వాసులు కావాలా కావాలా కావాలి. మరి అట్లాంటి విశ్వాసులు మనలో ఉన్నారా లేదా అనేది ఇప్పుడు ప్రశ్న. ఇది మెప్పు. ఏంటిది? అందరు చెప్పండి, ఏంటిది? మెప్పు. మెప్పు అంటే మెచ్చుకోవటం, వెల్వడం. సంఘానికి మెప్పు ఏదైనా ఉందా? ప్రభు మెచ్చుకోదగింది ఏదైనా ఉందా మీలో? ఉంటాయని అనుకుంటున్నాను, చాలా ఉంటాయని అనుకుంటున్నాను. కానీ మీకు మీరుగా ప్రశ్నించుకోవాల్సిన అవసరత ఉన్నది. ప్రభువు నాలో మెచ్చుకోదగింది ఏదైనా ఉందా? షబాష్ అమ్మాయి, షబాష్ రబ్బాయ్, నీ జీవితం నాకు చాలా నచ్చింది రబ్బాయ్ అని నన్ను భుజం తట్టి ప్రభు మెచ్చుకోదగింది ఏదైనా ఉందా? అది మనం ఆలోచన చేస్తున్నాం. ఇంకొకటి చెప్తా, మళ్ళీ ప్రకటన గ్రంథానికి రండి. ఇప్పుడు ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 4వ వచనం చదవండి. 4వ వచనం. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. ఇప్పుడు దాకా చూసింది ఏంటి మనం? మెప్పు. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి? తప్పు. ఇందాక దాకా మెప్పు చూసినాం, ఇప్పుడు ఏం చూస్తున్నాం? తప్పు చూస్తున్నాం. అయినను అని అన్నాడు. ఏమండే, మీ బైబిల్లో ఈ అయినను ఉంది చూసారా, అది అండర్లైన్ చేసుకోవాలి. అయిననే పెద్ద మాట. అయ్యగారు మీ పేరేంటి? సాల్మన్ గారు. ఉట్టిగా మీ ఉదాహరణ తీస్తున్నాలే, ఏమనుకో బాగా. పైన ఉన్నారు, నాయనకి ఉన్నారని తీసా. సాల్మన్ రాజు గారు చాలా గొప్పోడు, చాలా మంచోడు, దయగలిగిన వాళ్ళు, దీనత్వం ఉంది, ప్రేమ ఉంది, సేవ బాగా చేస్తారు. ఆయనను అని అన్నాను అనుకోండి, ఇంత చెప్పి ఆయన అని అన్నాను అనుకోండి, అంటే దాని అర్థం ఏంటండి? ఏదో ఉందని కాదు, అప్పుడు దాకా చెప్పింది ఉట్టిదే అని. అప్పుడు దాకా చెప్పింది పోద్ది అనమాట. ఇక ఆయనను అన్న తర్వాత చెప్పేదే ముఖ్యమవుద్ది అనమాట. అర్థమైందా? నువ్వు ఇంత చోడివి, నువ్వు అంత చోడివి అని ఒక వ్యక్తిని బాగా పెంచి ఆయనను అని అన్నావు అనుకో, అంటే ఏదో ఉంది, ఆ తర్వాత ఇదంతా పోయిందిరా అని అర్థం అన్నమాట. సంఘానికి ఎంత మంచి మెప్పు ఉందని ప్రభు జ్ఞాపకం చేశాడు. అబ్బాయి, ఇంత మెప్పు కలిగి ఆయనను నీ మీద ఒక తప్పు ఒకటి మోపాలి. ఏట్రా ఈ తప్పు అంటే, మొదట నీకుండిన ప్రేమను నువ్వు వదిలితివి. అవంటే ఇక్కడ ఈ మాటలు చాలా గొప్ప గొప్ప మాటలు ఉన్నాయి ఇక్కడ. ఏంటో తెలుసా? వదిలితివి అని అంటే పెద్ద మాట. అది ఏదైనా పోగొట్టుకున్నావు అనుకోండి, ఇప్పుడు జోబులో నుంచి డబ్బులు పడిపోయినాయి, ఎక్కడో తెలియదు, పోగొట్టుకుంటాం కదా. పర్సులో నుంచి ఏదైనా మొబైల్ పడిపోయింది అక్కడ రోడ్డు మీద, పోగొట్టుకుంటే అది పొరపాటు. మరి వదిలేస్తే అది నువ్వు కావాలని వదిలేసినట్టు, అనమాట. వదిలేస్తే, పోగొట్టుకుంటేనేమో పొరపాటు జరిగింది. కానీ ఇప్పుడు ఏమన్నాడంటే, ఆ మొదటి ప్రేమను నువ్వేం చేసావు? పోగొట్టుకున్నావా? వదిలేవు అంటే నువ్వు కావాలనే వదిలేసావు. మారు మనసు పొందిన క్రొత్త దినాల్లో ప్రార్థన పట్ల నీకున్న ఆసక్తి ఇప్పుడుందా? మారు మనసు పొందిన క్రొత్త దినాల్లో వాక్యం అనగానే పరుగెత్తుకొని వాక్యం వినడానికి వచ్చేవాడివి, ఇప్పుడు ఆసక్తి ఉందా? మారు మనసు పొందిన క్రొత్త దినాల్లో పగుతూ మందిరంలోనే కనపడేవాడివి, మరి ఇప్పుడు కనపడుతున్నావా? ఎక్కడ కూడికలు జరిగితే అక్కడికి వెళ్ళిపోయేవాడివి, ఏం ఇబ్బంది లేకుండా వెళ్ళిపోయాడు, మైళ్ళు తరగబడి. మరి ఇప్పుడు అంత ఆసక్తి ఉందా? ఆ మొదటి ప్రేమ ఏమైంది? ఎక్కువసేపు ప్రార్థనలో గడిపి ప్రభుని స్తుతించి ఆరాధించే
వ్యక్తివి కదా ఒకప్పుడు బాగా, మరి ఇప్పుడు అదంతా ఎడిపోయింది. ఎన్ని సంవత్సరాల తర్వాత చెప్పండి? 45 సంవత్సరాల తర్వాత ప్రేమ పోయింది. మరి ప్రభు పట్ల, అమ్మ పాప నీ పేరేంటి? సింధు. ప్రేమ ఉందా ప్రభు పట్ల? ఉంటుందిలే పాప, ఉండే ఉంటుందిలే. కాఫీలు చేస్తుంటావుగా పాస్టర్లకి. కాఫీలు చేస్తే ప్రేమ ఉన్నట్టు కాదులే కానీ అసలు చెప్తున్నట్టుగా. ఎందుకు ఈ ప్రశ్న అడుగుతాను చెప్పనండి? మీకు ఒక మంచి మాట చెప్పనా అయ్యగారులు? పురుషులందరూ వినండి ఒక మాట, పురుషులందరూ వినాలి. ఇప్పుడు నీ భార్య నీ దగ్గరికి వచ్చి, ఏమండి అసలు మీరంటే నాకు అసలు ప్రేమ లేదండి, ఏంటి అస్సలు ప్రేమ లేదు, కానీ మీకు వండి పెడతా, ఇంటి పనులన్నీ చేస్తా, మీతో పడుకోమంటే పడుకుంటా, కానీ మీరంటే నాకు ప్రేమ లేదు. ఏమండి అట్ట అంటే భార్య ఒప్పుకుంటారా మీరు? పోతే పోను లేని అంటారా? మనం ఎవరో మనం అన్నమాట. ఇదేంటే ప్రేమ లేకుండా ఏంటి ఇదంతా? నేనంటే ప్రేమ లేదు, ఇంకోడంటే ప్రేమ ఉందేమో మరి. మరి నాకు అన్నీ వండి పెట్టుద్దట, ఇంటి పనులన్నీ చేస్తుందట, నాతో పడుకుంటుందట, కానీ నేనంటే ప్రేమ లేదట. అట్లా అంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఏ భర్త ఒప్పుకుంటాడండి? ఒప్పుకుంటారా? ఒప్పుకోరు. ఏ భర్త ఒప్పుకోడు. మరి యేసుప్రభు ఎట్లా ఒప్పుకుంటాడు? అయ్యా నేను గుడికి వస్తా, కానుకలు ఇస్తా, అన్ని మీటింగ్లకి అటెండ్ అవుతా, క్వైర్లో ఉంటా, పాట పాడతా, ఓ అన్ని హంగామా చేస్తా, కానీ మీరంటే నా ప్రేమ లేదయ్యా అంటే ఒప్పుకుంటాడా? అన్నీ చేస్తా, పనులన్నీ చేస్తా, కానీ మీరంటే నా ప్రేమ లేదు. సరే, ఇది ఇట్లుండగా ఇంకొకటి చెప్పనా మీకు? ఇప్పుడు భర్త దగ్గరికి భార్య వచ్చి, ఏమండి మీరంటే నాకు 99% ప్రేమ. ఎంత పర్సెంట్? 99% మీరంటే ప్రేమ. 1% అగో నా ప్రియుడు ఒకడు ఉన్నాడు ఇంతకుముందు, ఆడి మీద ప్రేమ ఉంది 1% అంటే ఒప్పుకుంటాడా భర్త? నా బంగారమే 99% నా మీద ఉందిగా సార్లే అంటాడా? ఆ 1% ఆయన్ని గలిబిలు చేస్తుంది, ఆయన్ని గలిబిలు చేసి పడేస్తుంది. ఇదేట్రా 99% నన్ను ప్రేమిస్తుందంట, 1% ఆయన్ని ప్రేమిస్తుందంట. అసలు ఆ 1%కి వీడికి నిద్ర పట్టదు, వీడికి ఆనందనుమతి కాదు వీడికి. ఏమండి ప్రేమ అంటే అది సంపూర్ణంగా 100% ప్రేమ ఉండాలి. ఆమెనండి అందరూ ఒకసారి. ప్రభు పట్ల ప్రేమ అంటే ప్రేమే. నువ్వు వదిలేసావు అన్నాడు ప్రభు, ఆ ప్రేమను వదిలేసావు అబ్బాయి, నా పట్ల నీకున్న ప్రేమ వదిలేసావు. చాలా చెప్పుకోవచ్చులే కానీ మీ గుండెలు పగిలిపోతాయని చెప్పట్లే. మీరు ఆలోచించండి, ఏంటి ఆలోచించాల్సింది? వచ్చే సంవత్సరం నుంచి కూడికలు పెట్టాలి వద్దు? ఏంటి మొక్కుబడిగా పెట్టకపోకండి. చివరికి ఒక మాట చదువుకొని ముగిద్దాం. 5వ వచనం చదవమా? 5వ వచనం చదువు. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము. అమ్మ 3 మాటలు అందరు నా వెనకాల చెప్పండి. జ్ఞాపకము చేసుకొనుము. అందరు చెప్పాలి గట్టిగా. జ్ఞాపకము చేసుకొనుము, మారు మనసు పొందుము, మొదటి క్రియలు చేయుము. మళ్ళీ చెప్పండి. జ్ఞాపకం చేసుకొనుము, మారు మనసు పొందుము, మొదటి క్రియలు చేయము. అట్ట చెయ్యకపోతే ఏం చేస్తానన్నాడు? చదువు అమ్మా, అదే 5వ వచనం.
అట్లు చేసి నీవు మారు మనసు పొందితేనే సరి, లేని ఎడల నేను నీ యొద్దకు వచ్చి నీ దీపస్తంభమును దాని చోట నుండి తీసివేతును. ఏం తీసేస్తా అన్నాడు? దీపస్తంభం అంటే ఏమన్నాను? ఓహ్, మర్చిపోయారా? సంఘం దీపస్తంభం అంటే ఏంటన్నా? ఇప్పుడు ఏం తీసేస్తా అన్నాడు? సంఘం అంటే సంఘాన్ని పెరికవతలు వేయటం కాదు. అక్కడ సంఘాన్ని తీసి పడేస్తానంటే ఆయన లిస్టులో నుండి తీసేస్తాడనమాట. అది సంగతి. అంటే ఆయన ఉండడని చెప్పడం. ఇంకో మాటలు చెప్పాలంటే సంఘంలో ఆయన ఉండడని. ఇంకా ఆయన వెళ్ళిపోతాడు సంఘాన్ని వదిలేసి. సంఘం ఉంటుంది, అందరూ చర్చికి వస్తుంటారు, మంచిగానే పాటలు పాడుతుంటారు, కానుకలు ఇస్తుంటారు, కార్యక్రమాలు జరుగుతుంటాయి, కానీ ఆయన ఉండడు. అదనమాట సంగతి. ఆయన ఉండడు. అయ్యగారు సాల్మన్ గారు, ఇక ఆయన లేని ఆరాధన అవసరం మనకి? ఆయన లేని ఈ ఆర్భాటము, ఈ స్తుతి అవసరమా? నేను ఉండను అంటున్నాడు, వదిలేస్తాను అంటున్నాడు. నేను వదిలేస్తాను అంటున్నాడు. ఆత్మ సంగములతో చెప్పుచున్న మాట చెవిగలవాడు మీకు చెవులు ఉంటే వినండి, లేకపోతే గమ్మునట్టునే బోండింటికి. దేవుడి మాటలు దీవించును గాక. Hi, thanks for watching. I hope you were blessed by the sermon. If this message touched your heart, please share your thoughts in the comments and don't forget to subscribe. Tune in every Sunday at 7 p.m. on my channel. In Christ, your brother Jenny.